హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ ప్రపోజల్ పార్ట్ 8. మీరు దీనికి ముందు చేసిన పార్ట్స్ని చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లేకుంటే పైన బటన్లో వాటి లింక్స్ పెట్టాను. సో ఫ్రెండ్స్, ఇంకా అసలు లేట్ చేయకుండా అయితే వెంటనే వీడియోని స్టార్ట్ చేసుకుందాం. అసలు తేముకి హారీ ఎక్కడ ఉంది అని చెప్పి ఇలా తెలిసి ఉంటుంది. తేము హారీకి కాల్ చేసినప్పుడు రిసెప్షన్లో ఉన్న వాళ్ళు అది ఇంపార్టెంట్ కాల్ ఏమో అని చెప్పి లిఫ్ట్ చేసి ఉంటారు. ఇంకా తేము వెంటనే ఆ హోటల్కి వస్తాడు. అప్పుడే వాడు చూస్తాడు హారీని అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ టీస్ చేయడం. ఏడి నీ రిచ్ హ్యాండ్సమ్ అండ్ టాల్ లవర్ ఎక్కడ అని చెప్పి అంటూ ఉంటారు. అది తేము వింటాడు. ఇంకా హారీని సేవ్ చేయను వెంటనే అక్కడికి వెళ్ళి హారీ లవర్ నేనే అని అంటాడు. హారీ అది విని చాలా షాక్ అవుతుంది. యోరా ముఖం అయితే మాడిపోతుంది. అప్పుడు యోరా మనం ఎలానో కలిసాం కదా, కలిసి డిన్నర్ చేద్దాం అని అంటుంది. హారీ దానికి నో అని అనబోతూ ఉంటుంది. కానీ తేము ఓకే అని అంటాడు. తర్వాత ఫ్రెండ్స్ అందరూ ముందుకు వెళ్ళినప్పుడు హారీ తేముతో అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎందుకు మళ్ళీ వచ్చావు అని అంటుంది. దానికి తేము అసలు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి, నేను నీకు ఇప్పుడు హెల్ప్ చేస్తున్నాను అని అంటాడు. దానికి హారీ ముందు నువ్వు నాకు సారీ చెప్పాలి, నువ్వు నన్ను వాన్లో వదిలేసి వెళ్ళిపోయావు అని అంటుంది. అప్పుడు తేము హారీని సారీ అడుగుతాడు. అప్పుడు హారీ మనం మా ఫ్రెండ్స్కి నిజం చెప్పేయాలి అని అంటుంది. అప్పుడే వాళ్ళిద్దరూ హారీ ఫ్రెండ్స్ మాటలు వింటారు. అప్పుడు ఒక అమ్మాయి వచ్చి హే నిజంగా హారీకి లవర్ ఉన్నాడు, వాడు చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు అని అంటుంది. ఇంకో అమ్మాయి వచ్చి చూసావా వాడి బట్టలు ఎంత కాస్ట్లీగా ఉన్నాయో, అవన్నీ హారీ వాడికి కొనిచ్చిందేమో అని అంటుంది. అప్పుడు యోరా హారీకి అంత సీన్ లేదు, తనకి ఎక్కడివి మనీ అని చెప్పి హారీ గురించి చీప్గా మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా తేము విని నువ్వు ఇంకా వాళ్ళకి నిజం చెప్పాలి అని అనుకుంటున్నావా, నీ ప్రైడ్ని నువ్వు కాపాడుకో అని చెప్పి తన్నే వాళ్ళ కాడికి తీసుకొని వెళ్తాడు. తర్వాత వాళ్ళు డిన్నర్ చేస్తూ ఉంటే తేము తన బ్లాక్ కార్డ్ తీస్తాడు. వాడే మొత్తం పే చేస్తాడు అని చెప్పి తర్వాత హారీ ఫుడ్ ప్రైసెస్ చూస్తూ ఉంటుంది. అది తేము చూసి హారీతో హే బేబీ నువ్వు ప్రైసెస్ గురించి ఆలోచించకు, నాకు నీ మీద ఉన్న ప్రేమ అండ్ ఈ బ్లాక్ కార్డ్ అన్లిమిటెడ్ అని మర్చిపోకు అని అంటాడు. హారీ ఫ్రెండ్స్ అది విని తేము ఎంత మంచివాడు అని అంటారు. తర్వాత హారీ తింటూ ఉంటుంది. తేము మాత్రం హారీని చూస్తూ నాకు నిన్ను చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది డార్లింగ్ అని అంటాడు. ఇంకా హారీకి పొరబోతుంది. ఇంకా తేము వాడి నాప్కిన్తో తనకి హెల్ప్ చేస్తాడు. యోరాకి అది చూసి భలే మండుతూ ఉంటుంది. హారీ అయితే చాలా అక్వర్డ్ ఫీల్ అవుతుంది. అలా వాష్రూమ్కి వెళ్ళి వస్తాను అని చెప్పి అంటుంది. అప్పుడు తేము పా డార్లింగ్ నేను కూడా వస్తాను, నువ్వు నా ముందు లేకుంటే నేను చాలా వరి అవుతూ ఉంటాను అని అంటాడు. అండ్ దారిలో హారీకి ఒక అంకుల్ ఎదురు వస్తూ ఉంటాడు. అది తేము చూసి హారీని పక్కకి లాగుతాడు అండ్ అంకుల్ని తిడతాడు. ఓ అంకుల్ చూసుకోవాలి కదా, నీ వల్ల నా లవర్కి దెబ్బ తగలబోతుంది అని అంటాడు. హారీ ఫ్రెండ్స్ అది చూసి తేము ఒక హస్బెండ్ మెటీరియల్ అని అంటారు. తర్వాత వాళ్ళు తేముని అడుగుతారు తేముకి హారీ అంటే ఎంత ఇష్టమని. దానికి తేము హారీ అంటే నాకు చాలా ఇష్టం, నేను నా లైఫ్లో తన అంత అందమైన అమ్మాయిని ఎప్పుడూ చూడలేదు అండ్ ఇంకా చూడలేను కూడా అని అంటాడు. దానికి హారీ నువ్వు నన్ను మరీ అలా పొగడకు అని అంటుంది. అప్పుడు యోరా హారీతో నేను నిజంగా చాలా జలస్ అవుతున్నాను అని అంటుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అబ్బా ఇంకాపు, మిన్వో కానీ ఇక్కడ ఉంటే మీరు కూడా ఇలానే ఉంటారు అని అంటారు. అప్పుడు తేము మిన్వో అంటే ఆ చెఫ్ మిన్వోనే కదా అని అంటాడు. దానికి యోరా అవును అతను నా లవర్, మీకు అతను తెలుసా అని అంటుంది. దానికి తేము అతని నేను వర్క్లో కలిశాను అని అంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంటే మీరు కూడా హారీ కంపెనీలోనే పనిచేస్తూ ఉన్నారా, ఏ డిపార్ట్మెంట్ అని అడుగుతారు. ఇంకా తేము యాటిట్యూడ్తో బాస్ ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటాడు నాకు మాత్రం తెలియదు అని అంటాడు. హారీ తేము అలా చెప్పడంతో తన వైన్ తన మీదే పోయేసుకుంటుంది. యోరా అయితే చాలా జెలస్ అవుతుంది. హారీ అంత రిచ్ అబ్బాయిని డేట్ చేస్తుంది అని చెప్పి. తర్వాత యోరా అడుగుతుంది వాళ్ళు నైట్కి ఇక్కడే ఉంటున్నారా అని చెప్పి. దానికి హారీ లేదు మేము వెళ్ళిపోతున్నామని చెప్పబోతూ ఉంటుంది. కానీ తేము అప్పుడు లేదు మేము ఇక్కడే నైట్కి ఉంటున్నాం అని అంటాడు. అప్పుడు వాళ్ళు సరే మనం రేపు లంచ్కి కలుద్దామని చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడు హారీ తేముతో ఇక్కడ ఉండేది ఏంటి, మనం ఇంటికి వెళ్ళాలి అని అంటుంది. దానికి తేము ముందే నైట్ అయింది, ఇప్పుడు ఏమీ బస్సెస్ ఉండవు, అలానే డ్రైవ్ చేయడానికి మనం తాగేసి ఉన్నాం అని అంటాడు. తర్వాత వాళ్ళు ఒక రూమ్ తీసుకొని లోపలికి వెళ్తారు. హారీ చాలా షై ఫీల్ అవుతూ ఉంటుంది వాళ్ళు ఒకే రూమ్లో ఉంటున్నారు అని చెప్పి. అలానే తేము తన కోట్ తీస్తూ ఉంటే హారీ బొగ్గలు ఎర్రగా అయిపోతాయి. హారీ అప్పుడు తేముతో మనం ఒకే రూమ్లో ఉండాలా, సపరేట్ రూమ్స్ తీసుకోమా అని అంటుంది. దానికి తేము అంటే ఏంటి, నీ ఫ్రెండ్స్కి ఇది అబద్ధం అని చెప్పి తెలియాలా, వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు మనం ఎందుకు సపరేట్ రూమ్స్లో ఉన్నామని చెప్పి. సర్లే నువ్వు వెళ్ళి బెడ్ మీద పనుకో, నేను సోఫా మీద పనుకుంటాను అని అంటాడు. అప్పుడు హారీ సోఫాలో కూర్చొని వద్దు వద్దు నేనే సోఫాలో పనుకుంటాను, మీరు నా బాస్, మిమ్మల్ని ఎలా సోఫాలో పనుకొనిస్తాను అని అంటుంది. అప్పుడు తేము తన కాడికి వచ్చి సరే నువ్వు ఇక్కడే పనుకో, నువ్వు నిద్రపోయినప్పుడు ఎత్తుకొని వెళ్ళి బెడ్ మీద పండేస్తాను అని అంటాడు. హారీ చాలా నర్వస్తో వద్దు వద్దులే నేనే వెళ్ళి బెడ్ మీద పనుకుంటాను అని అంటుంది. ఇటుపక్క యోరా తన రూమ్లోకి వెళ్ళి అసలు ఈ హారీ ఏంటి ఇలా ఉంది,
తనకి ఎలా అంత పర్ఫెక్ట్ లవర్ దొరికాడు, తను ఏది చేసినా నన్ను ఇరిటేట్ చేస్తూనే ఉంటుంది అని అంటుంది. అప్పుడే మిన్ను వచ్చి ఓయ్ అసలు ఇది మన రూమ్ కాదే, ఇది 5 స్టార్ రూమ్ లాగా ఉంది అని అంటాడు. దానికి యోరా హారీ అండ్ తన లవర్ కూడా ఇక్కడే ఉన్నారు, అతనే దీన్ని మనకి బుక్ చేశాడు అని అంటుంది. మిన్ను అది విని హారీ లవరా, అతను ఎవరు అని అంటాడు. దానికి యోరా నేను చెప్తాను కానీ నువ్వేమీ షాక్ అవ్వకు, మీ బాస్ తేమూనే తన లవర్ అని అంటుంది. ఇటు పక్క హారీ వాళ్ళ ఫ్రెండ్స్ మెసేజ్ చూస్తూ ఉంటుంది. వాళ్ళు హారీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది అని చెప్పి అడుగుతూ ఉంటారు. తేము మెసేజ్ సౌండ్స్ విని ఎవరితో ఈ టైంలో చాట్ చేస్తున్నావు అని అంటాడు. దానికి హారీ మా ఫ్రెండ్స్ మన లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది అని చెప్పి ఇందాక నుంచి అడుగుతూ ఉన్నారు అని అంటుంది. దానికి తేము అయితే చెప్పేయచ్చు కదా, నేను నిన్ను చూసిన వెంటనే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయ్యాను అని చెప్పి, లేకుంటే నీకంత అనీజీగా ఉంటే ఫోన్ నాకు ఇవ్వు, నేనే దాన్ని టైప్ చేస్తాను అని అంటాడు. దానికి హారీ వద్దులే, నువ్వు మళ్ళీ వాళ్ళని ఎలానో కలవు, కానీ నువ్వు మిన్ను నీ వర్క్లో కలుస్తూనే ఉంటావు, నేను వాళ్ళ అక్వర్డ్ సిచ్యువేషన్లో నేను చూడలేను అని అంటుంది. దానికి తేము నువ్వు నా గురించి వరి అవుతున్నావా, లేకపోతే మిన్ను నిన్ను లవ్ చేసావు కాబట్టి తన గురించి వరి అవుతున్నావా అని అంటాడు. హారీ షాక్ అయ్యి నీకెలా తెలుసు నేను మిన్ను లవ్ చేస్తున్నాను అని చెప్పి అని అంటుంది. దానికి తేము నేను మరీ అంత ఫుల్ లాగా ఉన్నానా, నాకు అది తెలియకుండా ఉండడానికి అని అంటాడు. అప్పుడు హారీ నువ్వు నిజంగా ఫుల్ వే, ఇప్పుడు నా పాస్ట్ వన్ సైడ్ లవ్ గురించి మాట్లాడుతున్నావు, నేను అసలు అది ఎప్పుడో మర్చిపోయాను దాన్ని అని అంటుంది. తేము అది విని స్మైల్ చేస్తూ హో పాస్ట్ లవ్వా, సరే మంచిదైంది, సో నాకు ఎలానో నన్ను నా లవర్ చీట్ చేయడం ఇష్టం లేదు, సో ఇంకా పనుకో అని అంటాడు. నెక్స్ట్ డే హారీ లేస్తుంది. అప్పుడే తేము కాల్ చేసి నేను ఇప్పుడు జిమ్లో ఉన్నాను, నువ్వు నిద్రపోతున్నావు అని చెప్పి నేను నిన్ను లేపలేదు, కానీ ఇప్పుడు ఒకరు వచ్చి డోర్ బెల్ కొడతారు, వెళ్ళి ఓపెన్ చేయి అని అంటాడు. ఇంకా హారీ బెల్ ఎవరో కొట్టడంతో డోర్ని ఓపెన్ చేస్తుంది. అప్పుడు వాళ్ళు డ్రెస్ కలెక్షన్స్తో అక్కడికి వస్తారు అండ్ హారీతో బాస్ తేము మమ్మల్ని పంపించాడు అని అంటారు. అప్పుడే తేము కాల్ చేస్తాడు అండ్ హారీతో మనం 2 days నుంచి ఒకే డ్రెస్ వేసుకోకూడదు, సో న్యూ డ్రెస్ తీసుకో, నీకు ఇష్టం వచ్చింది, నువ్వు వైట్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే మనం మ్యాచింగ్ డ్రెస్సెస్ వేసుకున్నట్టు అవుతాం నీ ఫ్రెండ్స్ ముందు అని అంటాడు. ఇంకా హారీ ఒక వైట్ డ్రెస్ వేసుకొని బయటికి వస్తుంది అండ్ చాలా హ్యాపీ అవుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు నిజంగా లవర్స్ అని చెప్పి ఈజీగా నమ్మేస్తారు అని. అప్పుడే మిన్వ వచ్చి నువ్వు నిజంగా తేముని డేట్ చేస్తున్నావా అని అంటాడు. దానికి హారీ హా అవును అని అంటుంది. ఇంకా మిన్వో ఎమోషనల్ అయ్యి తన వైపే చూస్తూ ఉంటాడు అండ్ ఏదో చెప్పబోతూ ఉంటాడు. అప్పుడే తేము వచ్చి సారీ బేబీ చాలా లేట్ అయింది అని చెప్పి హారీని హక్ చేసుకుంటాడు. హారీ కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు తేము నువ్వేమీ షై ఫీల్ అవ్వకు, ఇప్పుడు ఎలానో మిన్వోకి మన గురించి తెలిసిపోయింది కదా అని అంటాడు. ఇంకా మిన్వో సాడ్ అవుతాడు. ఇటు పక్క జిన్ని చూపిస్తారు. జిన్ నిద్రలేసి హాల్లోకి వెళ్తుంది అండ్ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది, తన ఇల్లు ఏంటి ఇలా ఉంది అని చెప్పి. అప్పుడే తను తేము అని చా పిక్ని చూస్తుంది. ఇంకా తనకి అర్థమవుతుంది తను చా ఇంట్లో ఉంది అని చెప్పి. అయినా జిన్కి నిన్న నైట్ ఏం జరిగిందో అసలు గుర్తు ఉండదు. అలా తనకి కొన్ని గుర్తు వస్తూ ఉంటాయి. తను చాకే తన లవ్ చెప్పినట్టు, వాళ్ళు కిస్ చేసుకున్నట్టు అండ్ వాళ్ళు ఇంటిమేట్ కూడా అయినట్టు. ఇంకా జిన్ చాలా టెన్షన్ అయ్యి బయటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే చా వచ్చి మీకోసం నేను సూప్ తెచ్చాను అని అంటాడు. దానికి జిన్ వద్దు నేను ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడు చా సండే ఏమి ఆఫీస్ అని అంటాడు. దానికి జిన్ సరే విను, నిన్న ఏం జరిగిందో అది ఏమి జరగనట్టు మనం ఉందామని చెప్పి వెళ్ళిపోతుంది. చా సాడ్ అవుతాడు, ఎందుకంటే వాడు కూడా జిన్ని లవ్ చేయడం స్టార్ట్ చేసి ఉంటాడు. ఇటు పక్క లంచ్ ఓవర్ అవుతుంది. అప్పుడే తేముకి ఎవరో కాల్ చేస్తారు. అప్పుడు తేము హారీతో నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, మనం ఇప్పుడే ఫాస్ట్గా వెళ్ళాలి అని అంటాడు. అప్పుడు హారీ ఫ్రెండ్స్ వచ్చి మీరు వెళ్ళిపోతున్నారా, మేము ఫిషింగ్కి వెళ్తున్నాం, మీరు కూడా ఉంటే బాగున్ను అని అంటారు. అప్పుడు మిన్వో తను వెళ్తే వెళ్ళాడు, నువ్వు ఇక్కడే ఉండు హారీ అని అంటాడు. దాన్ని విన్న తేముకి ఫేస్ మారిపోతుంది అండ్ హారీని చూస్తూ సరే బేబీ నేను కూడా ఇక్కడే ఉంటాను, నీకు కూడా ఒకరోజు ఇక్కడ ఉండాలని ఉంది కదా అని అంటాడు. తర్వాత వాళ్ళంతా ఒక షిప్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు హారీ ఫ్రెండ్స్ ఆ షిప్ ఎవరిది అని అంటారు. దానికి తేము అది మా తాతయ్యది అని అంటాడు. తర్వాత అందరూ లైన్గా వెక్కుతూ ఉంటారు. తేము హారీకి తన హ్యాండ్ ఇస్తాడు. నా హ్యాండ్ పట్టుకొని ఎక్కువ అని చెప్పి హారీ చాలా బ్లష్ చేస్తూ ఉంటుంది. ఇంకా తను నార్మల్ అయ్యి నేను వెక్కుతానులే అని అంటుంది. తర్వాత తేము హారీతో సారీ డార్లింగ్, ఈరోజు డాల్ఫిన్స్ ఏమీ కనిపించడం లేదు, నీకు అవంటే చాలా ఇష్టం కదా అని అంటాడు. హారీ చాలా షాక్ అవుతుంది, వాడికి ఎలా తెలుసు అని చెప్పి. అప్పుడు హారీ ఫ్రెండ్స్ నీకు డాల్ఫిన్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పి అందరికీ తెలుసు, ఇంకా నీ బాయ్ ఫ్రెండ్కి తెలియదా చెప్పు అని అంటారు. అయినా హారీ షాక్లోనే ఉంటుంది, ఎందుకంటే ఆ మ్యాటర్ తను ఎప్పుడు వాడికి చెప్పి ఉండదు. నిజానికి తేముకి ఇవన్నీ హారీ ఇన్స్టా వల్ల తెలిసి ఉంటుంది. అప్పుడు మిన్వో అయినా మీరు ఎలా డేట్ చేసుకుంటున్నారు, మీరు ఆ కంపెనీ బాస్, తను వచ్చి మీ కంపెనీ ఎంప్లాయ్, మీరు ఎలా కలిశారు అని అంటాడు. అప్పుడు యోరా అవునవును మీ లవ్ స్టోరీ చెప్పండి అని అంటుంది. అప్పుడు తేము నేను హారీని చూసినప్పుడే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయ్యాను, ఇంకా హారీ వెనకాల పడ్డాను. అప్పుడు హారీ నాతో చాలా అబద్ధాలు చెప్పింది, తను చాలా బ్యాడ్ లాగా, కానీ తర్వాతే నాకు తెలిసింది అవన్నీ నన్ను అవాయిడ్ చేయను చెప్పింది అని చెప్పి. ఇంకా నేను సెకండ్ డేట్లోనే తనకి మ్యారేజ్ ప్రపోజ్ చేశాను, అయినా తను ఒప్పుకోలేదు. నిజానికి హారీ ఎవరిని అంతగా డేట్ చేయలేదు అండ్ బాయ్స్తో ఎలా ఉండాలో కూడా తనకి తెలియదు,
కానీ నాకు తను చేసేది ప్రతి ఒక్కటి ఫన్నీగా అండ్ కామెడీగా ఉంటుంది అండ్ నా కళ్ళల్లో తనే చాలా అందమైన అమ్మాయి అని అంటాడు. ఇవన్నీ మిన్వో విని చాలా ఇరిటేట్ అవుతాడు. తర్వాత మిన్వో తేము ఒంటరిగా ఉన్నప్పుడు హారియే ఎందుకు, నువ్వు ఇంకా వేరే వాళ్ళని డేట్ చేయొచ్చు కదా అని అంటాడు. దానికి తేము అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, నాకు తను కరెక్ట్ కాదా అని అంటాడు. దానికి మిన్వో నేను చెప్పింది అలా కాదు, తను నార్మల్ అండ్ పూర్ అమ్మాయి కదా అని అంటాడు. దానికి తేము నువ్వు నీ రేంజ్ వాళ్ళని లవ్ చేస్తావేమో కానీ నా ప్రేమ అలాంటిది కాదు అని అంటాడు. తర్వాత హారీ ఫ్రెండ్ తేముతో నేను ఇక్కడ ఫిషింగ్ రాడ్ చూశాను, మనం ఫిషింగ్ చేద్దామా అని అంటుంది. దానికి తేము అది మా తాతయ్యది, ఐఆమ్ సారీ అని అంటాడు. అప్పుడు యోరా హారీతో నీకు గుర్తు ఉందా, ఒకరోజు మిన్వో ఫిషింగ్ చేస్తూ ఉంటే ఒక పెద్ద ఫిష్ దొరికింది, ఇంకా వాడు దాన్ని అక్కడే డిష్గా చేశాడు అని అంటుంది. అప్పుడు హారీ కూడా అది విని అవును అని చెప్పి స్మైల్ చేస్తుంది. తేము అది చూసి సరే మనం కూడా ఫిషింగ్ చేద్దాం అని అంటాడు. తర్వాత తేము ఫిషింగ్ రాడ్ పట్టుకొని ఉంటాడు. అప్పుడే మిన్వో ఒక ఫిష్ పట్టుకొని గట్టిగా అరుస్తాడు, నాకు 1 పాయింట్ నీకు 0 అని చెప్పి. ఇంకా తేము హారీని ఇంప్రెస్ చేయాలి, అలా ఫిషింగ్ చేస్తూ ఒక ఫిష్ని పట్టుకుంటాడు. కానీ మిన్వో అప్పుడు కల్లా సెకండ్ ఫిష్ని పట్టుకుంటాడు. ఇంకా చాలాసేపు వాళ్ళు ఒక కాంపిటీషన్ పెట్టుకుంటారు. కానీ వాళ్ళిద్దరు ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫిషెస్ పెట్టుకుంటారు. సో ఇంకో గంట సేపు కూడా ఫిషింగ్ చేయాలి అని చెప్పి డిసైడ్ అవుతారు. హారీ తేముకి ఏదో చెప్పాలి అని చెప్పి చాలాసేపు నుంచి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తేము తన్ని ఫిషింగ్ వల్ల నోటీస్ చేయడు. అలా హారీ నడుస్తూ పడిపోతుంది. మిన్వో తన్ని చూసి ఏమైంది అని అంటాడు. అండ్ నీ బాడీ ఏంటి ఇంత వేడిగా ఉంది అని అంటాడు. అది విని తేము చాలా వరి అయ్యి హారీ కాడికి వస్తాడు. ఇంకా తేము హారీని కారులో హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడు మిన్వో వచ్చి నేను కూడా వస్తాను అని అంటాడు. దానికి తేము నేను నా లవర్ గురించి కేర్ తీసుకుంటానులే, నువ్వు ఇక్కడే ఉండి వీళ్ళతో ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా మిన్వో కొంచెం సాడ్ అవుతాడు. అది యోరా చూసి హారీకి బాలేకుంటే వీడికి ఎందుకు అని చెప్పి కోపం తెచ్చుకుంటుంది. ఇటు పక్క చా జిన్ ఎందుకు వాడిని అవాయిడ్ చేస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అలా తను వాడికి ప్రపోజ్ చేసింది గుర్తు చేసుకుంటాడు. అలానే అప్పుడే మనకి తెలుస్తుంది చా కూడా జిన్ని చూసి లవ్ అట్ ఫస్ట్ సైట్ అయ్యి ఉంటాడు. ఇప్పుడు చా ఆలోచిస్తూ ఉంటాడు, నిజంగా జిన్కి నేనంటే ఇష్టమైతే తను నా నుంచి ఎందుకు పారిపోతుంది, అండ్ ఆ రోజు జరిగింది ఏమీ లేదు దాని గురించి మర్చిపో అని చెప్పి ఎందుకు అంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇటు పక్క తేము హారీని ఇంటికాడ డ్రాప్ చేయను వెళ్తాడు. అప్పుడు హారీ ఐఆమ్ సారీ, నా వల్ల మీ వాల్యుబుల్ టైం చాలా వేస్ట్ అయింది అని అంటుంది. దానికి తేము నువ్వు సారీ చెప్పకు, అయినా నీకు నిజంగా తెలీదా నేను ఎందుకు నీకోసం టైం స్పెండ్ చేస్తున్నానని, అండ్ ఇంపార్టెంట్ మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాను అని చెప్పి. ఎందుకంటే నేను నిన్ను లవ్ చేస్తున్నాను. ఇది నీకు చాలా షాకింగ్గా ఉండొచ్చు కానీ ఇదే నిజం. సో టైం తీసుకొని నువ్వు నాకు మెల్లగా ఆన్సర్ ఇవ్వు అని అంటాడు. హారీ ఇంటికి వెళ్ళి ఆలోచిస్తుంది, నిజంగా తేము నన్ను లవ్ చేస్తున్నాడా లేకపోతే ఇదంతా కళ అని చెప్పి. అప్పుడే హారీ అమ్మ వచ్చి ఇదిగో చూడు బాగుందా, ఈ డ్రెస్ నేను నీ కోసం మాల్లో తెచ్చాను, దీన్ని ట్రై చేయి అని అంటుంది. దానికి హారీ అమ్మ నేను అలసిపోయాను రేపు ట్రై చేస్తాను అని అంటుంది. అప్పుడు ఆంటీ అయ్యో పాపం, అయినా ఏ చెత్త కంపెనీ కూడా ఇలా వీకెండ్స్ అప్పుడు వర్క్ చేపేదు అని అంటుంది. అప్పుడే మిన్ వచ్చి అవునవును ఒక చికెన్ షాప్ ఉంది, వాళ్ళ కొడుకుని వీకెండ్ అని కాదు సండే కూడా డెలివరీ చేయని చెప్పి టార్చర్ చేస్తూ ఉంటారు అని అంటాడు. దానికి ఆంటీ ఏంట్రా అంటున్నావు, నువ్వు చేసింది ప్రతి ఒక్కటి మాకు నష్టాలే తెచ్చింది అని చెప్పి వాడిని కొట్టను వెళ్తుంది. నెక్స్ట్ డే హారీ వాళ్ళ అమ్మ తెచ్చిన డ్రెస్ వేసుకుంటుంది. అప్పుడు అంకుల్ అది చూసి నువ్వు చాలా బాగున్నావు, అబ్బాయిలంతా నీ వెనకాల పడతారు ఇంకా చూసుకో అని అంటాడు. హారీ అది విని నార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్తుంది. ఎందుకంటే తేము అది తను వాడికి అందంగా కనిపిను వేసుకుంది అని అనుకుంటాడు అని చెప్పి. ఇటు పక్క తేము ఆఫీస్లో ఉంటాడు. అప్పుడు తేము అసలు నేను హారీకి ఎందుకు ఆలోచించుకో అని చెప్పి టైం ఇచ్చాను, నేను ఇప్పుడు వెయిట్ చేయలేక పిచ్చోళ్ళగా అవుతున్నాను అని చెప్పి అనుకుంటాడు. అప్పుడే తాతయ్య వచ్చి రే ఎదవా ఎంత తప్పు చేశావురా అని చెప్పి వాడికి ఒక పిక్ చూపిస్తాడు. అది హారీ అండ్ తేము హోటల్లో ఉన్నప్పుడు పిక్. తాతయ్యకి అది ఎవరో తెలియదు. అలా తేముతో నువ్వు గుమ్హిని ఎలా మోసం చేస్తావో ఎదవా అని చెప్పి వాడిని కొట్టను వెళ్తాడు. ఇంకా తేము ఆయన్ని ఆపేసి నాకు నా రీజన్స్ ఉన్నాయి అండ్ అలానే నేను గుమ్హితో బ్రేకప్ కూడా చేసుకున్నాను, సో ఇది తన్ని చీటింగ్ చేయడం కాదు అని అంటాడు. అప్పుడు చా అవునవును ఇది నిజమే అని అంటాడు. తాతయ్య దాని విని ఏమో పోండి మీరు నాకు మెంటల్ ఎక్కిస్తున్నారు అని అంటాడు. తర్వాత చా తేముతో తాతయ్య మళ్ళీ నీకు బ్లైండ్ డేట్స్ అరేంజ్ చేస్తూ ఉన్నాడు, ఇప్పుడైనా నీ ఫీలింగ్స్ని హారీకి చెప్పు అని అంటాడు. దానికి తేము నేను తనకి చెప్పేశాను అండ్ ఆలోచించుకొని రిప్లై ఇవ్వు అని చెప్పి టైం కూడా ఇచ్చాను అని అంటాడు. దానికి చా తను ఇంకా ఆన్సర్ ఇవ్వలేదంటే దానికి నువ్వంటే ఇష్టం లేదు అని అంటాడు. అప్పుడు తేము అలా ఏమీ లేదు అని అంటాడు. ఇటు పక్క హారీ అండ్ జిన్ లంచ్ చేస్తూ ఉంటారు. అప్పుడు జిన్ తను చాతో నైట్ స్పెండ్ చేసిన మ్యాటర్ చెప్తుంది అండ్ తన మీద తనే చాలా కోపం తెచ్చుకుంటుంది. ఎందుకంటే తను చాని చాలా లో చేస్తూ ఉంటుంది. కానీ వాళ్ళకి ఎంతో ఇంపార్టెంట్ అయినా ఆ నైట్ ఏం జరిగిందో తనకి అసలు ఏమీ గుర్తు ఉండదు. అందుకే తను చాని అవాయిడ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే హారీకి వాళ్ళ ఫ్రెండ్ నుంచి మెసేజ్ వస్తుంది. అది జిన్ చూసి చాలా షాక్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు హారీ అండ్ తేము పిక్ పెట్టి మీ లవర్ వల్ల మేము బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజు అని అంటారు. జిన్ అది చూసి వీళ్ళేంటి తేముని నీ లవర్ అంటున్నారు అని అంటుంది. ఇంకా హారీ ఏం జరిగిందో మొత్తం చెప్తుంది. అప్పుడు జిన్ నాకు తెలుసు, నాకు మొన్నే అర్థమైంది వాడు మనల్ని సీక్రెట్గా వీడియోస్ తీసిన వాడిని జైలుకి పంపించడం వల్ల, కానీ ఇప్పుడే కన్ఫర్మ్ అయింది నాకు వాడు నిన్ను లవ్ చేస్తున్నాడని అని అంటుంది. తర్వాత జిన్ పార్కింగ్ లాట్లో ఉంటుంది. అప్పుడే తను
చాని చూసి ఒక పిల్లర్ వెనకాల దాక్కుంటుంది. కానీ అప్పుడే తన ఫోన్ గట్టిగా రింగ్ అవుతూ ఉంటుంది. అది చా విని అక్కడికి వస్తాడు. అండ్ జిన్తో, సరే నేను కూడా ఆ రోజు ఏమైందో మర్చిపోతాను, ఇంకా నువ్వు నన్ను అవాయిడ్ చేయడం ఆపుతావా? అయినా ఆ రోజు నేను కావాలని అలా చేయలేదు, నేను కూడా నీతో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయ్యాను, కానీ నేను ఇంకా నీ నుంచి దూరంగా ఉంటాను అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళబోతూ ఉంటాడు. జిన్ వాడిని ఆపేసి, నిజంగా నన్ను లవ్ చేస్తున్నావా అని చెప్పి వాడి రూమ్లోకి వెళ్తుంది. అండ్ చాతో, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అలాంటిది నాకు మనం స్పెండ్ చేసిన నైట్ ఏం జరిగిందో ఏమీ గుర్తులేదు, అందుకే నేను చాలా సాడ్ అయ్యి నేను అవాయిడ్ చేస్తూ ఉన్నాను అని అంటుంది. అప్పుడు చా, ఏంటి నీకు నిజంగా ఏం జరిగిందో గుర్తులేదా అని అంటాడు. దానికి జిన్, అవును అదే కదా నా బాధ అని అంటుంది. అప్పుడు చా స్మైల్ చేసి, నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు, సరే కానీ ఇంకా నువ్వు ఏమీ మర్చిపోకుండా నేను చేస్తాను అని చెప్పి వాళ్ళు కిస్ చేసుకుంటారు. ఇటు పక్క హారీ అండ్ తేము కలుసుకొని ఒక వీక్ అవుతుంది. హారీకి తేము గుర్తు వస్తూ ఉంటాడు, కానీ తను తేముని ఇగ్నోర్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇటు పక్క తేము ఒక మీటింగ్లో ఉంటాడు అండ్ హారీ పిక్ చూసి చాలా సాడ్ అవుతాడు. అప్పుడే తాతయ్య వాడికి కాల్ చేస్తూ ఉంటాడు, కానీ తేము దాన్ని లిఫ్ట్ చేయడు. ఇంకా తాతయ్య చాలా కోపం తెచ్చుకుంటాడు, అసలు వీడు ఎక్కడున్నాడు అని చెప్పి. ఇటు పక్క హేజీ మిన్వోతో కలిసి షూట్ చేయాలి, కానీ తను చాలా నర్వస్ అవడంతో కామింగ్ పిల్స్ వేసుకుంటుంది, కానీ దానివల్ల తన హెల్త్ చాలా పాడవుతుంది. అప్పుడు టీం లీడర్, నువ్వు పో హారీ, హేజీ బదులు అని అంటుంది. తర్వాత తేము షూటింగ్ ఎలా జరుగుతుంది అని చెప్పి చూడను వస్తాడు. అప్పుడు హారీ ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటుంది, కానీ తేముని చూసి నర్వస్ అవడంతో సాస్ బాటిల్ కట్ చేస్తుంది. అందరూ దాన్ని బ్లడ్ అని అనుకుంటారు. ఇంకా తేము తన కాడికి వెళ్ళబోతాడు. అప్పుడు హారీ, సారీ ఇది సాస్ బాటిల్ అని అంటుంది. తర్వాత తేము హారీని కలుస్తాడు. అప్పుడు హారీ తేముకి థ్యాంక్స్ చెప్తుంది, వాడు ఆ పర్వెట్ని జైలుకి పంపినందుకు. దానికి తేము, ఇంకేమీ చెప్పడానికి లేదా నీ కాడ అని అంటాడు. అప్పుడే తాతయ్య తేము కోసం కోపంగా వస్తాడు. ఇంకా తేము హారీని తీసుకొని ఒక కార్నర్లో వెళ్ళి దాక్కుంటాడు. అప్పుడు తాతయ్య చాతో, వాడికి చెప్పు, వాడు గుమ్హితో బ్రేకప్ చేసుకున్నాడు కదా, సో వాడు మళ్ళీ బ్లైండ్ డేట్స్కి వెళ్ళాల్సిందే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడు తేము హారీతో, నేను తాతయ్యకి చెప్పేశాను నేను గుమ్హి బ్రేకప్ చేసుకున్నామని చెప్పి అని అంటాడు. అప్పుడు హారీ, అయితే నువ్వు ఇంకా బ్లైండ్ డేట్స్కి వెళ్ళడం స్టార్ట్ చేయి అని అంటుంది. దానికి తేము, అంటే ఏంటి, నువ్వు ఇది చెప్పి నన్ను రిజెక్ట్ చేస్తున్నావా అని అంటాడు. దానికి హారీ తల ఉంచుకొని అవును అని అంటుంది. దానికి తేము, రీజన్ ఏంటి అని అంటాడు. దానికి హారీ, నా కాడ చాలా రీజన్స్ ఉన్నాయి, ఆఫీస్లో అందరూ మన గురించి తప్పుగా అనుకుంటారు, అయినా మన ఇద్దరికి వర్కౌట్ అవ్వదు అని అంటుంది. దానికి తేము, నాకు అందరితో పని లేదు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా, ఆయన నేను చెప్తున్నాను మళ్ళీ విను, నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వు నో అని అన్నా, నువ్వు నాకు ఓకే అని చెప్పే వరకు నేను నీకు ప్రపోజ్ చేస్తూనే ఉంటాను, సో బీ రెడీ అని అంటాడు. దానికి హారీ, నువ్వు ఎందుకు ఇలా చెప్తున్నావు, నేను మొన్నటి నుంచి నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను, కానీ నాకు తెలుసు మన ఇద్దరికి వర్కౌట్ అవ్వదు అని చెప్పి వెళ్ళబోతూ ఉంటుంది. ఇంకా తేము తన్ని ఆపేసి, నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, నువ్వు ఏదైతే అవుతుంది అనుకుంటున్నావో నేను అలా మాత్రం అవ్వనేను అని చెప్పి అని అంటాడు. ఆ మాటలు విని హారీ వాడిని కిస్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడతో బిజినెస్ ప్రపోజల్ పార్ట్ 8 అవుతుంది. ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ కూడా నచ్చుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్తో ఉంటాను. అండ్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బాయ్.